ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారి మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి. ఈ శాఖలో వైఫల్యాలు అని, అవినీతి అని తెలుగుదేశం పార్టీకి రాచగురువు పత్రిక అని చెప్పబడే పత్రిక వరుసపెట్టి కథనాలు గుమ్మేస్తుంది. మొన్నటికి మొన్న కనీసం ఊర్లలో బల్బులు పెట్టడానికి కూడా వీళ్ళ శాఖలో డబ్బులు లేవు అని దాదాపు కింది క్షేత్రస్థాయిలో చేతులు ఎత్తేసే పరిస్థితి ఉంది. కొందరు సొంత డబ్బులు పెట్టి బల్బులు వేయించుకునే పరిస్థితి ఉంది అని ఫ్రంట్ పేజీ కథనం గుమ్మేశారు. సో పవన్ కళ్యాణ్ గారు నిర్వహిస్తున్న మంత్రిత్వ శాఖ ఎంత దీన స్థితిలో ఉందో రాసుకుంటూ వచ్చారు. తాజాగా ఈయన మంత్రిత్వ శాఖలోనే ఏ విధంగా అవినీతి జరిగింది అని చెప్పి మరో కథనం రాసుకుంటూ వచ్చారు. పంచాయతీల్లో 20 కోట్లు ఆవిరి, పెట్రోల్ డీజిల్ ఖర్చుల మాడ్యూల్లో ఇతర పనుల బిల్లులు డ్రా. అంటే వేరే పనుల బిల్లులను పెట్రోలు డీజిల్ ఖర్చుల మాడ్యూల్లో డ్రా చేసేసారట. యాక్చువల్గా ఏమంట, పంచాయతీల్లో నిధుల వ్యయానికి 3 రకాల మాడ్యూళ్ళు ప్రవేశపెట్టారట. అందుకని పెట్రోల్ డీజిల్ మాడ్యూల్లో కనుక ఇతర బిల్లులు పెడితే ఈజీగా డ్రా చేసేయచ్చు అని చెప్పి పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు కలిసి, వీళ్ళే కాదంట, వీళ్లకు కొందరు డిప్యూటీ ఎంపీడీఓలు, ఎంపీడీఓలు, డిపిఓలు కూడా, డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్స్ ఉంటారు, డిపిఓలు కూడా సహకరించారట. పెట్రోల్ డీజిల్ ఖర్చులు కాకుండా వర్క్స్, మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ మోడల్లో బిల్లులను పెడితే వాటిని కమిషనర్ కార్యాలయ అధికారులు పరిశీలిస్తారని, అవకతవకలు బయటపడతాయని చెప్పి భావించి ఈ పెట్రోల్ డీజిల్ మాడ్యూల్లో పెట్టి 20 కోట్ల రూపాయల వరకు దగ్గర మాయం చేసేశారని, ఇదంతా కనుక అవినీతి భాగోతమని చాలా పెద్ద కథనాన్ని రాసుకుంటూ వచ్చారు. ఎక్కువగా గోదావరి జిల్లాలలో, పశ్చిమ గోదావరి జిల్లా, చిత్తూరు జిల్లాలోనే ఉమ్మడి తూర్పుగోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి, ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పలు పంచాయతీల్లో ఈ విధంగా అవినీతి జరిగిందని చెప్పి ఒక పెద్ద కథనాన్ని రాసుకుంటూ వచ్చారు. అంటే ఏంటి అంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ మంత్రిత్వ శాఖ మీద రెగ్యులర్ ఇంటర్వ్యూస్లో కథనాలు కుమ్మిపడేస్తూ ఉన్నారు వాళ్ళు. అవినీతి జరుగుతూ ఉంటే ఆ మంత్రి పట్టించుకోవట్లేదా? కనీసం ఊర్లో బల్బులు పెట్టుకునే పరిస్థితి లేకుండా ఆ మంత్రి పట్టించుకోవడం లేదా? ఏం జరుగుతుంది? దీని మీద ఆ కాన్సర్న్ మినిస్టర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి. నేను హోంశాఖ మంత్రిని అయితే పరిస్థితి ఎలాగో ఉండేదని చెప్పి ఇంకేదో మంత్రిత్వ శాఖ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు మీరు మినిస్టర్గా ఉన్నటువంటి ఇందులో జరుగుతున్నటువంటి అవినీతి, ఇందులో ఉన్నటువంటి దీనస్థితి, దీని మీద మీ స్పందన ఏంటి? మీరేం మాట్లాడతారు? ఈయన అంటే ఇదంతా ఈ కథనాలు చెబుతున్నది ఏంటి? ఆయన మంత్రిత్వ శాఖ ఎఫిషియెంట్గా నిర్వహించలేకపోతున్నారనే కదా వీళ్ళు చెబుతున్న కథనాలు ఉద్దేశం కాదా? మరి ఇవన్నీ వరుస పెట్టి ఎందుకు రాస్తున్నారు? జరుగుతున్నాయి కాబట్టి రాస్తున్నారేమో. దీని వెనకలో ఏం జరిగిందో తెలియదు, కానీ మొత్తం మీద ఆ మంత్రిత్వ శాఖకి సంబంధించి కథనాలు అయితే కుమ్మిపడేస్తుంది తెలుగుదేశం పార్టీ పత్రిక.